జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి పదే పదే మీరు చెప్తున్నారు. మీరు 2019లో నరసాపురంలో పోటీ చేస్తే లోక్సభకి మీకొచ్చిన ఓట్లు 3000. విశాఖలో 2024లో పోటీ చేస్తే మీకొచ్చిన ఓట్లు 7500. 2022 మునుగోడు ఉప ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే 805 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో పోటీ చేస్తా అంటున్నారు. ఎన్ని ఓట్లు వస్తాయి? ఒకటి. రెండోది ఈవీఎంల మీద మీకు నమ్మకమే లేదు. కేపాల్ ఓడగొట్టడానికి మళ్ళీ ఈవీఎంలను వాడుకుంటారు కదా మరి. 2 ప్రశ్నలకి జవాబు. విశాఖపట్నంలో నాకు 7500 ఓట్లు రాలేదు. మా కోఆర్డినేటర్లు 52,000 మంది అడిగారు కనుక ఒక్క నిమిషంలో జవాబు ఇచ్చేస్తారు. బీజేపీ బలపరిచిన క్యాండిడేట్ టీడీపీ, ఆయనకి 2019లో భరత్కి 4 లక్షల ఓట్లు వచ్చాయి. ఎప్పుడైతే బీజేపీతో కలిశారో 1 లక్ష ఓట్లు మైనస్ అయిపోయి. ఎందుకు? బీజేపీ మతతత్వ పార్టీ అని ముస్లింలు ఒకరు, క్రిస్టియన్స్ ఒకరు, అక్కడ 5 లక్షల మంది ఉన్నారు, ఒక్కరు ఓటే లేదు. మరి 3 లక్షలు రావాల్సిన ఓట్లు 9 లక్షలు ఎలాగొచ్చాయి? ఎవ్వడు జవాబు చెప్పలేడు. రుజువులతో హైకోర్టులో అప్లై చేశాను. రుజువులతో అంతే. ఎన్ని ఓట్లు వచ్చాయి మీకు అక్కడ? మీరు ఫ్లిప్పింగ్ ఇవి కూడా కావద్దు కదా, ఈ 7000 కూడా రావద్దు కదా మీకు. 7000 ఎందుకు వచ్చాయి అంటే ఒకటి ఇవ్వకపోతే డౌట్ వస్తుందని, పాస్టర్లే 5000 మంది ఉన్నారని. సో నేను అంటుంది ఏంటంటే కామన్ సెన్స్. బొత్స సత్యనారాయణ వైఫ్ గెలిచింది అంటే నేను నమ్ముదును. ఇప్పుడు మునుగోడు కూడా మీకు 805 వచ్చాయి. ఇది ముందు వైజాగ్ గురించి మాట్లాడు. మునుగోడు లాస్ట్ మినిట్ ఎవరు ఏమైంది అన్నది, డబ్బులు లక్షలు పంచారు, అది పక్కన పెడదాం. ఇప్పుడు కూడా పంచుతారు కదా. నేను అన్నది వైజాగ్ గురించే మాట్లాడు. కామన్ సెన్స్. 20 లక్షల ఓటర్స్ ఉన్నారు వైజాగ్, 14 లక్షల మంది ఓటేశారు. 4 లక్షలు బొత్స ఝాన్సీకి వచ్చాయి. ఈయనకి 3 లక్షలు వస్తాయని వారే చెప్పారు. ఓడిపోతున్నామని డబ్బులు 100 కోట్లు ఖర్చు పెట్టవలసింది తక్కువ ఖర్చు పెట్టారు. అలాంటిది 10 లక్షల ఓట్లు రాబోయేసరికి దాదాపు షాక్ అయిపోయారు. ఎలాగొచ్చాయి? పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఎలాగొచ్చాయండి? ఇప్పుడు ఇక్కడ మన మునుగోడు లక్ష మీద 8 లక్ష